కమిటీ కుర్రోళ్ళు ఈ మూవీ రివ్యూ అయితే వీడియోలు చూద్దాం భయ్య. వీడియోని ఎన్ని కూడా చూడండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టే డూ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ భయ్య. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు మూవీ ఎలా అనిపించింది అని పాయింట్ ప్రకాశం బాగుంది భయ్య. ఫిలిం అనేది చాలా బాగుంది. మీరు మీ ఫ్రెండ్స్తో వెళ్ళి ఆరామ్సే ఒక మంచి ఫీల్ గుడ్ ఫిలిం చూసి వచ్చారు అన్నట్టు మీకైతే అనిపిస్తుంది. ఫిలింని వెళ్ళి మీరు చూస్తే మీ ఫ్రెండ్స్ తోటి. ఎందుకు ఈ మాట అన్నాను అనేది మీరు వీడియోలో చూద్దాం మొత్తం వింటారుగా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ స్టోరీ లైన్ గురించి మాట్లాడుకుంటే సింపుల్ స్టోరీ లైన్. దీన్ని ఎక్కువ లాగ్ వేసుకోలేను. ఏం లేదు, మీరు చిన్నప్పటి నుంచి చదువుకున్న రోజులు అంటే చైల్డ్హుడ్ నుంచి మీరు చిన్నప్పటి నుంచి ఇంటర్ దాకా అలా చదువుకున్న రోజులని మొత్తాన్ని గుర్తు చేస్తుంది ఈ ఫిలిం అనేది. మన సాయి కుమార్ గారు ఎలక్షన్లో పోటీ చేస్తారు. సో ఆపోజిట్గా హీరో. సో హీరో అనేది మన సాయి కుమార్ గారికి ఫ్లాష్ బ్యాక్ చెప్పడంతోనైతే మూవీ అయితే స్టార్ట్ అవుతుంది. సో ఈ వేరియేషన్స్లో ఉంటుంది ఫిలిం అనేది. చాలామందికి కనెక్ట్ అయ్యే పర్సన్స్ ఇవి అంటే ఆ చైల్డ్హుడ్ చేసిన ఆ అల్లరి పనులు చిల్లర పనులు అనొచ్చు. అండ్ ఆ మెమోరీస్ ఇవన్నీ మీకు ఎంటైర్గా మీకు మూవీలో అయితే చాలా బాగా చూపెట్టారు. అది కూడా మన ఫస్ట్ హాఫ్లో చాలా మంచి మెమరీస్ పోర్షన్స్ అయితే చూస్తారు. ఆ సీన్స్ కూడా బాగానే ఉన్నాయి. ఇక సెకండ్ హాఫ్ వచ్చేసరికి స్టోరీ ఎంటర్ అవుతుంది. స్టోరీలో కొంచెము ఆ ఎలక్షన్ సీన్స్ అవి అండ్ కొంచెము కామెడీ సీన్స్, చిన్న కామెడీ సీన్స్ ఉన్నా కూడా అవి జస్ట్ ఓకే వేస్ట్లో అనిపించింది. ఇక క్లైమాక్స్ అయితే గుడ్ క్లైమాక్స్ పోర్షన్తో టెండ్ చేస్తారు. అది నాకు బాగా అనిపించింది. మరీ అంత లేకపోయినా కూడా ఇది జస్ట్ ఒకే వేస్లో క్లైమాక్స్ పోర్షన్ బాగా నచ్చింది. ఎమోషనల్ సీన్స్ అండ్ కామెడీ సీన్స్, ఒక మంచి మెమొరీ సీన్స్ ఇవన్నీ మీరు ఈ మూవీలో చూస్తారని నేను చెప్తాను. ఇంకా ఎక్కువ కూడా చెప్పద్దు, మీకు ఆల్రెడీ మీకు అర్థమైపోయి ఉంటుంది మూవీ ఏ విధంగా ఉంటారు. అండ్ ఈ మూవీలో చాలామంది క్యారెక్టర్స్ ఉంటాయి. వాళ్ళందరి పేర్లు గుర్తుండొచ్చు, గుర్తుండకపోవచ్చు. మ్యాక్సిమం మూవీకి కనుక కనెక్ట్ అవుతే మీరు పేర్స్ ఆ నేమ్స్ కూడా మీకు గుర్తుండిపోయే ఛాన్సెస్ అయితే ఉంటాయి మీ మైండ్లోకి. ఎందుకన్నా అన్నది మీరు మూవీ చూస్తే అర్థమవుతుంది. ఈ మూవీ ఓటీటీ కోసం వెయిట్ చేయొచ్చా? యాజ్ యువర్ విష్ భయ. నేను ఇంత మంచి చెప్పిన తర్వాత మీరు మూవీని ఓటీటీ కోసం వెయిట్ చేయొచ్చు అంటే యాజ్ యువర్ విష్. చూస్తే చూడండి. కానీ నేను చెప్పేది ఏంటంటే మూవీ మాత్రం చాలా బాగుంది. వర్త్ మీరు థియేటర్ దగ్గర చూస్తే. మూవీలో నచ్చని విషయం అని ఉందా అంటే ఆ సెకండ్ హాఫ్ కొన్ని సీన్స్ అన్నాను, అది కొంచెము ఒక రొటీన్ వేరియేషన్ అనిపించింది. అండ్ నాట్ ఓన్లీ దట్ మూవీలో సాంగ్స్ కూడా నాకు అంత అలా అనిపించలేవు. కానీ ఓకే, మూవీ అయితే మంచిగా ఉంది. ఆ జాతర పోర్షన్స్ కానీ ఆ జాతరలో ఫ్రెండ్స్ అందరు కలిసే పోర్షన్స్ అవి కొంచెం బాగా అనిపించినాయి భయ. ఎంటైర్గా మూవీ ఒక మంచి సీన్స్ అయితే ఎంజాయ్ చేశారు. మంచి స్టోరీ అయితే ఉన్నది, మంచి డెప్త్ స్టోరీ ఉంది అని చెప్తాను. ఓవరాల్గా నేను చెప్పాలంటే కమిటీ కుర్రాళ్ళు మూవీ రివ్యూ అయితే ఈ వేరియేషన్స్లో ఉంటుంది. ఇంకా నేను ఎక్కువ చెప్పదలుచుకోలేను. మూవీలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగానే ఉంది. మూవీ సూటెడబుల్ అయితే ఉంది. ఇంకా ఎన్ని విషయాలు చెప్పాలి మంచి విషయాలు ఇన్ని చెప్పాను. ఇక మీకు మీ పైన డిపెండ్ ఉంటుంది. ఫ్యామిలీతో చూడొచ్చా అనే పాయింట్ ఆఫ్ వస్తే కొన్ని డబల్ మీనింగ్ అలాంటివి అర్థం చేసుకోండి. సో అవి కొన్ని తప్పిస్తే మూవీని మంచి ఫ్యామిలీతో కూడా వెళ్ళి చూడొచ్చు. అంతకుమించి నేను చెప్పడానికి ఏం లేదు ఇంకా మూవీ గురించి. కమిటీ కుర్రాళ్ళు మూవీ వీడియో అయితే ఇది. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ మంచి వీడియోస్ వస్తాయి. అండ్ దట్స్ వీడియో. మళ్ళీ మరిన్ని మంచిలో కలుసుకున్నాం. దట్స్ బాబాయ్. టాటా గైస్.